చాలా బ్రహ్మాండంగా ఉంది, ఆదరణ కూడా బాగుంది. మేము వస్తుంటే చాలా మంది ముసలి వాళ్ళు కానీ వీళ్ళు కానీ పాపం ఎండలో ఎందుకు ఇంత దూరం పోతున్నారు అంటే కేసీఆర్ గారు అభిమానంతో అందరం బయలుదేరాము. పోయిన కానీ కూడా మాకు ప్రతి దగ్గర కూడా మంచి రిజల్టే జరిగింది. ఎవరు మమ్మల్ని నిరుత్సాహపరచలేదు. మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి. ఇంకొక 2 సంవత్సరాలు అయ్యాయి బాధలన్నీ అని చెప్పేసి చాలా మంది ప్రతి గ్రామంలో మాకు ఇదే రిజల్ట్ జరుగుతుంది. మేము సూర్యాపేట ఎమ్మెల్యే గారి మా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి వరంగల్ రోడ్లో ఇప్పుడు నిమ్మికల్లు, మా కాన్స్టిట్యూన్సీ నిమ్మికల్లు, దంతాలపల్లి ఇట్లా వచ్చేస్తున్నాం. ఇక్కడి నుంచి వస్తున్నాం. ప్రతి దగ్గర మాకు మంచి స్పందనే జరిగింది. 3 days అవుతుంది. ఈ రోజు తోటి 3 days అవుతుంది. ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోతాం సభకు. ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోతాం. అప్రాక్సిమేట్లీ కష్టం అనిపించింది ఫస్ట్ రోజు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన మాకు భరోసా కానీ మాకు అలవాటు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాదనట్లేదు. కాకపోతే కేసీఆర్ గారి మీద అభిమానంతో అన్నీ వెళ్ళిపోతాయి. ఏం చూసన్నా అంటే స్వచ్ఛందంగా జనాలందరూ మీరు ఇప్పుడు సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తారు, కొంతమంది రైతులందరూ ఎడ్ల బండి మీద వస్తారు, ఆటో కార్మికులు ఆటో మీద వచ్చి సభకు మద్దతు తెలుపుతా ఉన్నారు. సో ఇట్లా చాలా సబండ వర్గాలు ఇవాళ కేసీఆర్ సభనంగానే వస్తా ఉన్నారు. ఏం చూసా అంటే కంపల్సరీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందన్న. ఇప్పుడు సంవత్సరంన్నర కిందట కాంగ్రెస్ ఏమైతే హామీలు ఇచ్చిందో ఇప్పుడు రెట్టింపు వాళ్ళు మేము చేసిన దానికంటే చాలా వరకు ఇంకా మెరుగుపరుస్తాము, తెలంగాణ ప్రజలు బాగుపడతారు అని వాళ్ళు, ప్రజల తప్పేం లేదు, వాళ్ళు ఆశపడ్డారు. కేసీఆర్ కంటే ఇంకేమన్నా 2 ఇంతలు ఎక్కువ ఇస్తారేమో అని ఆశపడ్డారు. కానీ సంవత్సరంలోనే వాళ్ళు చేతులు ఎత్తేస్తారని చెప్పేసి ప్రజలకైతే తెలియదు అన్న. ఇప్పుడు వాళ్ళు ఆశించడంలో తప్పులేదు. అట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వాళ్ళ పని ఏమైందంటే ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని ఇంకా 2 సంవత్సరాలు ఎట్లాగో మనం వచ్చేది లేదు. ఇంక 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే జనాలు భయపడే పరిస్థితి తెచ్చారు. ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తుంది. అది పాపం కాంగ్రెస్ కార్యకర్తలను అనడానికి కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు చేసే అతి గొప్పమైన పనుల వల్ల కాంట్రాక్టులు, కమిషన్లు, వీటి వల్ల కాంగ్రెస్ పార్టీకి అంతోకింతో కొంచెం అభిమానం ఉండే ప్రజలకి కాంగ్రెస్ కార్యకర్తలు అంటే. ఇప్పుడు అది కూడా లేకుండా చేసిండు. 20 సంవత్సరాల దాకా అసలు కాంగ్రెస్కి ఓటేయాలంటే కూడా భయం పరిస్థితి. సామాన్య ప్రజలను అడిగినా తెలుస్తుంది, ఆటో యూనియన్ వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఇప్పుడు మా అంతలో మేము బయటికి వచ్చినామంటే కోపంతో వచ్చినాము కదా. కాంగ్రెస్ మీద కోపంతో బయటకు వచ్చినాం మేము. ఆయన అడ్డుకున్నా కూడా మేము నడుచుకుంటూ పోవడానికైనా రెడీగా ఉన్నాం మేము. అంత కోపంతో వస్తున్నాం ఇప్పుడు బయటికి. అసలు ఆయన అసలు సంవత్సరం కాలంలో ఆయన ఏమి చేశాడంటే ఏం చెప్తాడు ఆయన? అసలు ఒక 10 సార్లు ఢిల్లీకి వెళ్తాడు, ఒక నెలలో 10 సార్లు ఢిల్లీకి వెళ్తాడు. ఇంకేం చేశాడు ఆయనకి? ఢిల్లీకి తప్ప ఇంకేమైనా కనబడుతుంది ఆయనకి? ఢిల్లీకి వెళ్తాడు, లేకపోతే అమిత్ షా దగ్గరకో మోడీ దగ్గరకో వెళ్తాడు. అంతేగాని తెలంగాణ ప్రజలను కూర్చోబెట్టి ఎప్పుడైనా మాట్లాడిండా? కనీసం తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేసిండా? మా దృష్టిలో అయితే ఆయన జీరో అన్న. సీఎంగా ఫెయిల్యూర్ సీఎం అంటే నాకు తెలిసి చరిత్రలో నిలిచిపోతాడు. ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్ రెడ్డి కంపల్సరీ. అదైతే సైకిల్ యాత్ర సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో సైకిల్ యాత్ర సూర్యాపేట నుంచి వరంగల్ సభకు చేరుకుంటా ఉన్నాం. మరి కొద్దిసేపట్లో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క 25 సంవత్సరాల సభగా కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేక సభగా జనాలందరూ తరలి వస్తా ఉన్నారు. దీన్ని విజయవంతం చేస్తారు. సైకిల్ యాత్రలో సూర్యాపేట నుంచి వరంగల్కి వస్తా ఉంటే జనాలందరూ కూడా జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటే అని చెప్పి ఇంకా 3 సంవత్సరాలు ఉండగానే జనాలందరూ చెప్తా ఉన్నారు. సైకిల్ యాత్ర ఎందుకు చేయాలండి? కేసీఆర్ గారి యొక్క ఇన్స్పిరేషన్ తోని ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు సైకిల్ వేసుకొని తెలంగాణ అంతటా తిరగడం మనం చూసే ఉంటాం. అందువల్ల మేము కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నుంచి వరంగల్ సభకు సైకిల్ మీద రావాలని నిర్ణయించుకొని వచ్చాం. చూస్తారుగా, మీరే చూస్తారుగా సభ ఎలా ఉండబోతా ఉందో. ఆల్రెడీ భయపడుతుంది ఎవరు, ఇంకా మళ్ళీ కొత్తగా భయపడేది ఏముంది? ఆల్రెడీ భయపడుతుంది ఎవరు? స్థానిక ఎన్నికలు పెట్టడానికి భయపడుతూనే ఉన్నారు కదా, కొత్తగా ఇంకా భయపడటమే ఉంది. ఈ సభ చూస్తే ఇంకా భయపడతారు.